పాలీ వ్లాగ్స్కి స్వాగతం. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ శనగబేళ్ల పాయసం. దీన్నే బెల్లం పాయసం అని కూడా అంటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పావు కప్పు శనగపప్పును అయితే తీసుకుని దాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక 2 గంటలు నాననిద్దాం. 2 గంటలండి. ఈ శనగపప్పు నానితే మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. 2 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, శనగపప్పు బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని వంపేసి మనం ఓన్లీ శనగపప్పునైతే తీసుకుందాం. చూడండి, శనగపప్పు అయితే ఇంత అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను. అందులోని 1 టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలోనే మనం 1 టేబుల్ స్పూను జీడిపప్పును కూడా వేసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది జీడిపప్పు అన్న టైంలోనే మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఉపవాసాలప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇది భలే టేస్టీగా ఉంటుంది. దేవుడికి ప్రసాదంగా కూడా నివేదించవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కిస్మిస్ కూడా వేసేసుకున్నాను. అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోని కొద్దిగా నెయ్యి మిగిలింది కదా, అందులోని 1 కప్పు సేమియా వేసేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని స్లోగా మిక్స్ చేసుకుంటూ సేమియా లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. లైట్గా చేంజ్ అవుతే సరిపోతుందండి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరొక బాండీ పెట్టుకుని అందులోని 4 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాం. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 4 కప్పు వాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇందులోని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకుందాం. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని మనం ఈ శనగపప్పును అయితే 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూసారా, పైన వైట్ లేయర్ అన్నది ఫామ్ అయింది కదా, దాన్ని అయితే తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత చూస్తే ఇలా ఉంది. శనగపప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తున్నానండి. శనగపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. బాగా మెత్తగా పేస్ట్లా అవ్వక్కర్లేదు. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఉండాలి. ఓకే, శనగపప్పు అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మహాశివరాత్రి రోజున ఆ శివయ్యకి ప్రసాదంగా నివేదించవచ్చు. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉంటుంది. ఆ శివ ప్రసాదంగా మనం కూడా తీసుకోవచ్చు. చూడండి, సేమియా ఉడికిందా లేదా అని చెప్పి చూస్తున్నాను. సేమియా చక్కగా కుక్ అయిపోయింది. చూస్తున్నారా, కొంచెం వేడిగా ఉంది. ఓకే, బాగానే ఉంది, బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అందులోనే మనం 1 కప్పు బెల్లాన్ని తురుమైతే తీసుకున్నాను. దాన్ని కూడా వేసేసి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావక్కర్లేదు. బెల్లం కరిగేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అంతే. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అందులోని 2 యాలకులు అయితే దంచుకుని వేసుకుంటున్నాను. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. యాలకులు 2 యాలకులు దంచేసి వేసేసుకున్నాను. అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. అందరూ కూడా మీకు ఇష్టమైతే గనక రుద్రసేవ, మీకు వచ్చిన శివాష్టకం, శివపంచాక్షరి ఏదైనా చదువుకోవచ్చు. భక్తి అనేది చాలా సులభంగా ఉంటుందని మనకి శివపురాణం చెప్తుంది కదా. శివుడు భోలాశంకరుడు, మనం ఎలా ప్రార్థించినా పలికేస్తాడు. ఇక రెసిపీలోకి వస్తే కనుక చూడండి, సేమియా కుక్ అయిపోయింది. ఇలాగే పలుచగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. అంటే వేడి అన్నది కొంచెం తగ్గాలి. వేడి తగ్గిన తర్వాత
అందులోని ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలైతే పోసేసి ఇంకొకసారి కలుపుకుందాం. చూడండి పాలు కూడా విరగలేదు. ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత పాలు పోసాం. సో, పాలు విరిగే ఛాన్స్ లేదు. గంటల తర్వాత కూడా ఈ సేమియా ఇలాగే ఉంటుంది. మహా అయితే కొంచెం చిక్కబడుతుంది అంతే. చూసారా? మన బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఆ దేవదేవుడికి ప్రసాదంగా నివేదించడమే. చాలా సింపుల్‌గా అయితే ఈ రెసిపీ అయిపోయింది కదండీ! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.